ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్న్ ఓవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అనేవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జీవో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు. మటన్ చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చిండు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసిండు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందిన వాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాజనరసింహ ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు. కానీ ఇలా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా. ఆ బంగ్లా ప్రజాభవనికో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు. ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు.